బైక్ రేస్ లో తొలిసారి ఓ ఆడపిల్ల పోటీ చేస్తోంది. అజయ్ మరదలు, పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన స్వీటీ మొగాళ్లతో పోటీ పడుతోంది. ఆనవాయితీ కొనసాగిస్తూ ఓడిపోతారు, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని విజయం సాధిస్తారో చూడాలి. మరి కాసేపట్లో పోటీ మొదలవుతోంది. శ్రీమంతుడివి కదా పోయించుకుంటావని దత్తత తీసుకుంటా. ఏంటి బాసు, నువ్వు గెలవాల్సింది పోయి అమ్మాయిని గెలిపించావు? ఆ డౌటే, అది క్లారిఫై అయ్యేంత వరకు తను నా వెంట పడుతుందని. పడితే తనని పడేద్దామని. నువ్వు మామూలు కదా బాసు, వైరస్ కి యాంటీ వైరస్ లాంటి నిన్ను ఫాలో అయిపోయి మంచి జింగిడి టఫెల్ని నా సొంతం చేసేసుకుంటాను. థ్యాంక్స్ బాసు, చూపిస్తాను ఆ టాలెంట్. చాలా హ్యాపీగా ఉంది. నేను గెలవలేదే, వాడు గెలిపించాడు. వాడు నిన్ను గెలిపించడం ఏంటి? అసలు వాడెవడే? వాడెందుకు నిన్ను గెలిపిస్తాడు? అదే తెలుసుకోవాలి. పదండి. వాడొస్తాడంటావా? బుక్ చేసాక రాకపోతే రేపు వాడు బుక్ అయిపోతాడు. నీ మాటలు వింటుంటే నాకే మూడొస్తుందే. నీకెప్పుడు మూడొచ్చిందేమోనే. నేను 3 గంటల నుంచి మూడులోనే ఉన్నా. చేయకండి, అసలే పల్లెటూరు సరుకు. పట్టు పట్టాల్సిందే, తప్పు జరగాల్సిందే. ఏంటమ్మగారు వాడంటున్నారు, పల్లెటూరు సరుకు అంటున్నారు, తప్పు జరిగిపోవాలంటున్నారు? నాకు వేరేలా అర్థమవుతుంది. కొంపదీసి అదేనా? అదే సీత, జరగాల్సిందదే, జరిగి తీరాల్సిందదే. అదే 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 కరెక్ట్ గెస్ చేసావు. అమ్మగారు మీరు కూడా? ఏ నేనేనా అక్కడి నుంచి ఊడిపడ్డానా? నాకేమైనా ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉండవా? అయినా లైఫ్ లో అప్పుడప్పుడు సీక్రెట్ గా ఇలాంటి పనులు చేయాలి, అప్పుడే థ్రిల్ ఉంటుంది. దా నువ్వు కూడా ట్రై చేద్దు కదా. నాకు సిగ్గండి. అయినా పెళ్లి తర్వాత జరగాల్సింది పెళ్లికి ముందే అంటారేంటండి? ఓసే సీత, ఆడపిల్లంటే అగ్గి పెట్టలాంటిదే. ఎప్పుడప్పుడు బయటకొచ్చి కాలిపోదామా అని ఎదురు చూసి పుల్లా పెట్టి ఒకదానికొకటి రాసుకుంటే వేడి పుట్టుద్ది, మంట రగిలిద్ది, చివరికి పుల్ల ఆరిపోద్ది, ఆ తర్వాత కోరిక చల్లారుద్ది, కాలి బూడిదైద్ది. అమ్మగారు నాటు సరుకంటే ఇదా? మీరు బల్లెటోళ్ళు అమ్మగారు. నేను ఇంకేదో అనుకుని జడుచుకుంటాను. ఏమనుకున్నావేటి? ఏమీ అనుకోలేదు కానీ మీరు చెప్పండి. నువ్వు తాగుతావా? అయ్య బాబోయ్, నాకు అలవాట్లేదండి. వాడెవడో తెలియకుండా నేనేం చేయలేకపోతున్నానే. నన్ను గెలిపించాడంటే వాడు డెఫినెట్ గా ఈ ఊరోడైతే కాదు. ఓటమిని ఎవరూ సహించలేరు. అలాంటిది గెలుపు నాకు గిఫ్ట్ గా ఇచ్చాడంటే
డెఫినెట్ గా ఏదో మోటోతో వచ్చాడు. దాన్ని కనిపెట్టాలి. అవునరా, మీ నాన్న ఎలా ఉన్నాడు? చాలా బాగున్నారు. మీరెలా ఉన్నారు? అవునరా, నిన్నెప్పుడు రమ్మన్నా అది ఉంది ఇది ఉంది అనేవాడివి, సడన్ గా ఈ సర్ప్రైజ్ ఏంటి? ఇంకేం చెప్పను తాతయ్య, మీరే అన్నారుగా సర్ప్రైజ్ అని. అవును, మీ ఇద్దరు నాతో పాటు కలకట్ట రావచ్చుగా. కలకత్తాలో ఏముందిరా, కాలుష్యం తప్ప. అదే ఇక్కడ వాతావరణంలో అనురాగంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది. అందుకేనా మీ ఏజ్ లో కూడా నా ఏజ్ లో ఉన్నారు? అవునరా, బైక్ రేసులో పక్కూరు అమ్మాయి చేతిలో ఓడిపోయి మనూరు పరువు తీసావంట. నానమ్మ, పరువు అనేది ఓ బరువు లాంటిది. దాన్ని కిందకి దించి చూడండి, మనసు తేలిగ్గా ఉంటుంది. అయినా నేను ఓడిపోలేదు నాన్నమ్మ, ఆ అమ్మాయిని గెలిపించాను. మనం గెలిస్తే చప్పట్లు మాత్రమే గుర్తుంటాయి, కానీ గెలిపిస్తే ఆ అమ్మాయికి మనం లైఫ్ లాంగ్ గుర్తుంటాం. ఫోటో ఎవరా? ఫ్రేమ్ కట్టించుకొని పూజ గదిలో పెట్టించుకుంటాను. అదో రేసు, అదో గెలుపు. తొక్కలోది.